పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడాను చేరిన తండ్రి. పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడాను చేరిన తండ్రి. అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని అర్పణ కన్నా, అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని అర్పణ కన్నా, కల్వారి గిరిపైన క్రీస్తే మిన్నా, కల్వారి గిరిపైన క్రీస్తే మిన్నా. సకల జనులు రండోయి, సకల జనులు రండోయి. పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడాను చేరిన తండ్రి. పూజా బలిలో పాల్గొందమా, ప్రీతి తోడాను చేరిన తండ్రి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సహోదరి సహోదరులారా, ఈ పరమ పవిత్ర రహస్యములను కొనియాడ యోగ్యులు మొక్కటకు మన పాపమును నొప్పుకున్నాము. మన హృదయాన్ని శుద్ధి చేసుకొని పశ్చాత్తాప హృదయంతో మన పాప కళంకాన్ని కడుక్కొని ఈ పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొన్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపములు చేసేతని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్పత. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మ, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులు, మీరును నా కొరకు మన కర్తయ్య సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చెయ్య పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సహాయము లేనిచో మాకు ఉనికియే లేదు. నీ తోడ్పాటు లేనిచో మేము ఏమీయూ సాధించలేము. కావున మంచి చెడులను ఆలోచనతో గ్రహించుకోగల విచక్షణమును మాకు దయచేయము. మంచిని మాత్రమే మక్కువతో ఆశించి అనుసరింపగల మనస్తత్వమును ప్రసాదింపుము. అప్పుడు మేము నీ చిత్త ప్రకారం జీవింపగల శక్తి సామర్థ్యములను కలిగి ఉందము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు, నీ తప్ప ఇతర ఆశ్రయమని ఏకాగ్ని. మొదటి పట్టణము ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము 3 నుంచి 5 వరకు వచనంలో మరియు 12 నుంచి 15 వరకు వచనం. ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయము 1, 3 నుంచి 5 వరకు వచనంలో, 12 నుంచి 15 వరకు వచనం.
ఆ దినములలో ఎస్తేరు రాణి కూడా మరణ భయం వలన కృంగిపోయి ప్రభువుని ఆశ్రయించింది. ఆమె ఇశ్రాయేలు ప్రభు అయిన దేవులకు ఇట్లు మనవి చేశారు: ప్రభు, నీవే మా రాజువు. ఏకాకిని దిక్కుమాలి ప్రాణాపాయ స్థితిలో నన్ను కరుణింపు. సకల జనుల నుండి నీవు ఇశ్రాయేలీయులని ఎన్నుకుంటున్నాయు, సకల జాతుల మూల పురుషుల నుండి మా పితరులనే నీచనంగా స్వీకరించుతామనియు నీవు చేసిన ప్రమాణములెల్లా నిలబెట్టుకుంటేమనియు చిన్ననాడే మా వారు నాకు వినిపించారు. ప్రభు, మాకు జ్ఞప్తికి తెచ్చుకోను. నీ బల సామర్థ్యమును చూపి ఆపదలో చిక్కిన మాము ఆదుకొనము. సర్వశక్తిమంతుడవు దేవుడైన ప్రభు, నా మట్టకు నాకు ధైర్యం ప్రసాదించము. సింహపు గుహలో అడుగునున్న నాకు సముచితంగా మాట్లాడు శక్తి దయచేయము. ఆ రాజు కోపమును మా శత్రువు మీదికి మరలిపోము. ఆ పగతులను అతని బలమును అణగారిపోనట్లు చేయము. ప్రభు, నీ బలముతో మా ప్రజలను కాపాడము. నీకు తప్ప ఇతర ఆశ్రయం ఎదురని ఏకాకిని నన్ను కరుణింపము. నీవన్నీ ఎరుగుదువు. అన్యజాతి వైభవము నాకు నచ్చదు. సున్నతి సంస్కారం లేని అన్యజాతి వాణి పొందు నాకు అసహ్యము కలిగించును. ఇది 7వ వాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి గరిమ అందరూ. ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పించును. దైవముల ముందట నేను కీర్తింతును. నీ ప్రేమను, నీ విశ్వసనీయతను తెలిసి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వచ్చి నీకు వందనములు అర్పించును. అందరూ. ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. నీ నామమును, నీ ఆజ్ఞలను అన్నిటికంటే ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యం చేసితివి. అందరూ. ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. నేను కష్టములలో చిక్కుకున్నప్పుడు నీవు నన్ను కాచి కాపాడదు. నీవు ప్రమాణం చేసినదల్లా చేసి తీరుదు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణం చేయము. నా త్రోవకు దీపము యేసయ్య నీ వాక్యము, నా త్రోవకు దీపము. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో నుండును గాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: అడుగుడు మీ పొసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతివానికి లభించును, వెదకిన ప్రతివానికి దొరుకును, తట్టిన ప్రతివానికి తెరవబడును. కుమారుడు రొట్టెనడిగిన మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా? చేపనడిగిన పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మేలి వస్త్రములనిచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మేలి వస్తువులను ఇచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయాలని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము
ప్రవక్తల ప్రబోధము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభులు వారు బోధించినటువంటి ఆ బోధనలో లేదా ఆ ప్రసంగాల్లో పర్వతంపై బోధించినటువంటి లేదా పర్వతంపై ఇచ్చినటువంటి ఆ ప్రసంగం అత్యంత ప్రాముఖ్యమైనది. ఆ యొక్క ప్రసంగ సారాంశం మొత్తం దేవుని రాజ్యాన్ని ఎలా సాధించుకోవాలి, దేవుని రాజ్యాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి అనేటటువంటి బోధను ప్రభులు వారు బోధిస్తారు. ఆ యొక్క బోధ మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ వచనం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. అందులోని భాగమే ఈనాడు మనం చదువుకున్నటువంటి సువిశేష పఠనం. ప్రియ సహోదరి సహోదరులారా, అడుగుడి, వెతకుడి, తట్టుడి, ఈ మూడు కూడా ప్రార్థన దశలో 3 భాగాలు, 3 మెట్లు. మరో విధంగా చెప్పాలంటే క్రైస్తవ జీవితానికి గుండె చప్పుడు లాంటివి. ఇవి ప్రార్థనలో 3 మెట్లు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనం మనం గమనించినట్లయితే ఇందులో 3 దశలు చెప్పిన తర్వాత ప్రభు దీన్ని అత్యంత విలువైనటువంటి క్రైస్తవులు పాటించవలసినటువంటి ఒక నియమంతో అంటిపెడుతున్నారు. అదే గోల్డెన్ రూల్. మొట్టమొదటిది అడుగుడి. ఈ అడగటం అనేది మనం ఆధారపడేటటువంటి స్థితిలో లేదా వినయానికి మనం వినయం కలిగి ఉండాలని సూచిస్తుంది. అంటే మనం అనే ఆధారం నుంచి దేవుని మీద ఆధారపడాలి అనేటటువంటి మలుపును మనకి సూచిస్తుంది. ఇది ప్రార్థనకి మొదటి పిలుపు. రెండవది వెతకడం. దేన్ని వెతికేది, దేనికోసం అన్వేషణ అని అంటే సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని కాదు మనం వెతకాల్సింది, ఆ పరిష్కరించేటటువంటి దేవుణ్ణి. వరం కోసం కాదు మనం వెతకాల్సింది, ఆ వరాలు ఇచ్చేటటువంటి దేవుణ్ణి. తట్టుడి. ఇది విశ్వాసానికి లేక విశ్వాస పరిపక్వతని సూచిస్తుంది. కొన్నిసార్లు మనం చేసినటువంటి ప్రార్థన దేవుడు బహుశా ఆలస్యం చేయవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు. అడుగుడు అంటే దేవుని మీద ఆధారపడు, వెతకుడు దేవునితో సైక్యపడు, తట్టుడు ఆ విశ్వాసంలో పరిపక్వత చెందు. ఈ 3 అంశాలు కూడా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నియమం. అది మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, ఇతరులు మీకేమి చేయాలని మీరు కోరుకుంటున్నారో అది మీరు ఇతరులకు చేయండి. ఇది అర్థమైన భాషలో చెప్పాలంటే, నీకు గౌరవం కావాలంటే ఇతరులను గౌరవం, నీకు ప్రేమ కావాలంటే ఇతరులను ప్రేమించు. ఇతరుల నుంచి నువ్వు ఏమి ఆశిస్తున్నావు అంటే అది నువ్వు ఇతరులకి చేయమని. అంటే ప్రార్థించేటటువంటి ఈ నోరు, ప్రియ సహోదరి సహోదరుల జాగ్రత్తగా ఆలోచించండి, ప్రేమ చూపించేటటువంటి చెయ్యిగా మారాలి. అప్పుడే 2 కూడా సమపాల్లో ఉంటాయి. మనం బహుశా మార్కెట్లో చూసి ఉంటాం, ఏదైనా కొనుక్కునేటప్పుడు ఆ త్రాస్ అనేది సమానంగా ఉండాలి. అంటే దేవుని రాజ్యంలో వెతకడం, దేవుని రాజ్యాన్ని వెతకడం, దేవుణ్ణి ప్రేమించడం మన జీవితంలో ఒక భాగం అయితే, ఇతరులను ప్రేమించడం, ఇతరులను గౌరవించడం, ఇతరుల యొక్క బాగోగులు కూడా మనం ఆశించడం అనేది కూడా 2 సమపాల్లో ఉన్నప్పుడే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఈ తపస్కాలంలో మన హృదయాలను పరిశీలించుకున్నాం. మనం ఎప్పుడు దేవుని కోసమే అన్వేషిస్తున్నామా, లేదా దేవుడు బోధించేటటువంటి ఈనాటి బోధ ఆ యొక్క నోరు కాస్త చెయ్యిగా మారుతుందా అనేటటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించుకుందాం. ఒకవేళ
మన యొక్క జీవితం ఇంబ్యాలెన్స్గా ఉన్నట్లయితే దాన్ని సమపాళ్ళు చేసుకొని ఈ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతాం. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థనము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును మన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము చేయు విజ్ఞాపనను దయతో ఆలకింపు. నీ బిడ్డలమైన మేము సమర్పించు ఈ బలి అర్పణములను విన్నప ప్రార్థనలను కరుణతో అంగీకరించు. మా హృదయములను నీ వైపు ఆకర్షించుకును. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపుకు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనసులను ఉన్నతములకు విప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నావు. వీరిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకం చేసి దీనభావముతో మేము స్తుతించుటనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామున వేంచేసిన వారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు పూర్ణయుడు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకుంటున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనం చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయండి. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారిపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న ఈ తిరుసభను జ్ఞాపకం ఉంచుకును. మా సింహరాయుల జగద్గురులను, భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎంతో పరిపూర్ణం చేయుము. ఉత్థానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. మా అందరిపై దయచూపుము. దేవుని కంటి తెలియక మరి మాతోను, పునీత అపోస్తులతోను, డాన్ బోస్కో గారితోను, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల స్థితి అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైంది మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీకు అనుగ్రహింపుము. మా యుద్ధపడిన వారు మేము మన్నించినట్టు మా అప్పుల మీద మన్నించి మమ్ము శోధన ఎందుకు ప్రవేశించక కీడు నుండి మమ్మల్ని రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తము కలయిక వాటిని స్వీకరించమని నిత్య జీవం వస్తుంది గాక. యేసుక్రీస్తు శరీర రక్తం నాకు తీర్పు కనుక ఆత్మశ్రేష్ఠ భద్రతగా గాక. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవము కాపాడును గాక. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, అత్యంత పవిత్రమైన నీవు మా ముక్తికి భద్రతగా ఈ పరమ రహస్యములను ప్రసాదించితివి. ఇవి మాకు ఇప్పుడును ఎల్లప్పుడును స్వస్థతను చేకూర్చు ఔషధములుగా ఉపకరించి
ఉపకరింపచేయుము అని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.